హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మన ఆఫీస్ యూజెస్ కానీ లేదంటే హోమ్ యూసేజెస్కి చాలా వరకు ప్రింటర్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయి కదా. సో ఈరోజు ఈ వీడియోలో మనకి టాప్ 5లో ఉన్న ప్రింటర్స్ ఏంటనేది చూసుకుందాం. సో ఈ 5 ప్రింటర్స్లో కామన్గా నేను చెప్పేది ఏంటంటే వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్స్ ఉంటే మనకి యూజ్ ఏంటంటే మీకు ఎటువంటి సిస్టమ్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం మొబైల్స్ నుంచే ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రింటర్స్ యూజ్ చేయాలంటే ఇంట్లో కంప్యూటర్ పెట్టుకోలేమో అన్న ఒక ఇదిలో ఉంటారు కదా. బట్ ఈ వైఫై ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో వేటికి కూడాను కంప్యూటర్స్తో పని ఉండదు. డైరెక్ట్గా మీ మొబైల్స్ నుంచే ఇంట్లో వైఫై ఉన్నా లేదంటే హాట్స్పాట్ కనెక్ట్ చేసుకునైనా ఈజీగా ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో అందుకోసం ఇక్కడ నేను టాప్ 5 ప్రింటర్స్ చెప్తున్నాను. మెయిన్‌గా ఈ టాప్ 5 ప్రింటర్స్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ 5 ప్రింటర్స్‌లో కూడాను మనకి ఇంట్లో మీరు ఓన్‌గా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సో దీనికి ఎవరు ప్రతిసారి మనం సర్వీస్ ఇంజినీర్ దగ్గరికైతే వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. ఈజీగా మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. అమెజాన్, మింత్రా, ఏజియో, ఫ్లిప్‌కార్ట్ ఇలాగ ట్రస్టెడ్ వెబ్‌సైట్‌లో వచ్చే మంచి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. అందులో ఈ ప్రింటర్స్‌కి సంబంధించిన లింక్స్ వస్తుంటాయి. అట్లాగే చాలా వరకు కూడాను హోమ్ అప్లయన్స్ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడాను మంచి డిస్కౌంట్స్ ఉండేటప్పుడు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే టెలిగ్రామ్‌లో మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. ఈజీగా అక్కడికెళ్ళి మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ఏవైతే ప్రింటర్స్ చెప్తున్నానో ఈ ప్రింటర్స్ యొక్క లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్లయితే అక్కడి నుంచైనా చెక్ చేయండి. లేదంటే ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో కూడా యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రింటర్స్ చెప్పే ముందు ఒక మెయిన్ అడ్వైజ్ ఏంటంటే, ఈ ప్రింటర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రెగ్యులర్‌గా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. సో మెయింటెనెన్స్ అంటే ఇంకేం లేదు. వారానికి ఒక ప్రింట్ అయినా లేదంటే అట్‌లీస్ట్ మనకి ఒక 5-10 డేస్ మధ్యలో ఒక్కొక్క ప్రింట్ అయినా సరే మీరు తీసుకున్నట్లయితే ఈ క్యాట్రిజెస్ అని వాళ్ళు ఏదైతే మనకి క్యాట్రిజెస్ వస్తాయో ఇందులో బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే నెలల తరబడి తీయకుండా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రింట్ తీస్తాం అనుకునేటప్పుడు ఈ ఇంక్ హోల్స్ అనేవి మనకి బ్లాక్ అయిపోయి ప్రాపర్‌గా కొన్ని కలర్స్ అయితే మనకి రాకుండా ఉంటాయి. సో అందుకోసం ఏం చేయాలంటే ఏవైతే ఈ ప్రింటర్స్ నేను చెప్పబోతున్నానో ఈ ప్రింటర్స్ అన్నీ కూడాను మనకి ఇంక్ ట్యాంక్ సిస్టమ్‌తో వస్తాయి. సో ఈ ఇంక్ ట్యాంక్ సిస్టమ్ ప్రింటర్స్‌లో మనకి మేజర్‌గా మనకి ఒక 4-5 డేస్ లేదంటే 10 డేస్ లోపల ఏదో ఒక ప్రింట్ గనక తీసుకున్నట్లయితే అది కలర్ అవ్వచ్చు, లేదంటే బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు. ఏది తీసుకున్నా సరే మనకి ఇది రెగ్యులర్‌గా మనకి ఇంక్ బ్లాక్ అవ్వకుండా మనకి ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ గనక చూసుకున్నట్లయితే మనకి ఎప్సన్ నుంచి ఎప్సన్ ఎకో ట్యాంక్ L3252. సో ఇది మనకి 3 ఇన్ 1 అంటే మనకి ప్రింట్, కాపీ, స్కాన్ ఈ 3 ఫంక్షన్స్ కూడాను ఇందులో రావడం జరుగుతుంది. అలాగే ఇది యూఎస్బీ సపోర్ట్‌తో వస్తుంది. వైఫై సపోర్ట్‌తో కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో ప్రింట్స్ కనుక చూసుకున్నట్లయితే 4500 వరకు కూడాను బ్లాక్ ప్రింట్స్ వస్తాయి. అండ్ అలాగే 7500 వరకు కూడాను కలర్ ప్రింట్స్ వస్తాయి. సో ఏవైతే మనకి క్యాట్రిజెస్ ఇంక్ బాటిల్స్ ఉంటాయో ఈ ఇంక్ బాటిల్స్ యూజ్ చేసి టోటల్‌గా అన్ని బాటిల్స్ యూజ్ చేస్తే ఈ ప్రింట్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే అమెజాన్‌లో మనకి 13,699 యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో చేస్తున్న టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది. కొన్ని టైమ్స్‌లో లేదంటే సేల్స్‌లో మనకి ఈ ప్రైస్ అనేది ఒక 2000 ఇట్లా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీరు గనక చెక్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఈజీగా చెక్ చేసుకోండి. అలాగే ఇది ఎవరికి యూజ్ అవుతుందని చూసుకున్నట్లయితే హోమ్ పర్పస్ గాని, లేదంటే స్టూడెంట్స్ కోసం గాని, లేదంటే స్మాల్ స్కేల్ ఆఫీసర్స్‌కి, లేదంటే ఎవరైనా నెట్ సెంటర్స్ ఇట్లాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడాను ఈ ప్రింటర్ అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రింటర్ వచ్చేసరికి కెనాన్ పిక్స్మా. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి G3010. ఇది కూడా మనకి వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్ అనుకోవచ్చు. ఇందులో కూడా మనకి ప్రింట్, కాపీ, స్కాన్ ఈ 3 ఆప్షన్స్ కూడాను మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో కెనాన్ ప్రింట్ అనే మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి డైరెక్ట్‌గా మీ మొబైల్ నుంచి ప్రింట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా ఎప్సన్ ఏదైతే చెప్పానో ఎప్సన్‌లో కూడాను ఎప్సన్ స్మార్ట్ ప్యానెల్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. అందులోంచి మీరు ఎప్సన్ ప్రింటర్స్ కూడాను మొబైల్స్ నుంచి ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ కెనాన్ పిక్స్మా ప్రింటర్ గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి 6000 వరకు కూడాను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ వస్తాయి. అండ్ అలాగే 7700 వరకు కూడాను కలర్ ప్రింట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇది వైఫై అండ్ యూఎస్బీ కనెక్టివిటీతో కూడా రావడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 15,250 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి HP స్మార్ట్ ట్యాంక్ 589. సో ఇది మనకి చూసుకున్నట్లయితే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్‌తో వస్తుంది. అండ్ అలాగే ప్రింట్, స్కాన్, కాపీ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ప్రింట్స్ గనక చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ వచ్చేసరికి మనకి 6000 వరకు వస్తాయి. అండ్ అలాగే కలర్ ప్రింట్స్ వచ్చేసరికి మనకి 8000 వరకు కూడాను రావడం జరుగుతుంది. అలాగే ఇది కూడాను మనకి HP స్మార్ట్ అప్లికేషన్ సపోర్ట్‌తో రావడం జరుగుతుంది. డైరెక్ట్‌గా మీ మొబైల్, ట్యాబ్ లేదంటే మీ కంప్యూటర్ నుంచే వితౌట్ వైర్‌తో వైఫై ద్వారాగా మీరు ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. దీని ప్రైస్ గనక చూసుకున్నట్లయితే ఇది 12,999 అయితే ఉంటుంది.
అండ్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి బ్రదర్ నుంచి మోడల్ నెంబర్ వచ్చేసరికి DCP T426W. ఇది కూడా మనకి ప్రింట్ స్కాన్ కాపీ 3 functions తో రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో కాపీస్ కనుక చూసుకున్నట్లయితే 7500 బ్లాక్ అండ్ వైట్స్ వస్తాయి. అలాగే కలర్ ప్రింట్స్ వచ్చేసరికి 5000 వరకు కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మనం చూసినట్లయితే బ్రదర్ ఐ ప్రింట్ అలాగే స్కాన్ యాప్ ఈ రెండిట్లో యూజ్ చేసి మనకు డైరెక్ట్గా ప్రింట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడాను స్కాన్ చేసి సాఫ్ట్ కాపీస్ కూడాను మనం స్కాన్ చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 12,299 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి HP స్మార్ట్ ట్యాంక్ 670 ఆల్-ఇన్-వన్ ప్రింటర్. సో ఇది ప్రింట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఇంతవరకు చెప్పిన ప్రింట్స్ అన్ని కూడా మనకి ఓన్లీ సింగిల్ సైడ్ ప్రింట్ మాత్రమే వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్యూయల్ సైడ్ అంటే బోత్ సైడ్ ప్రింట్ కావాలి అనుకున్నట్లయితే పేపర్ తీసి మళ్ళీ రివర్స్లో రొటేట్ చేసి పెట్టినట్లయితే మళ్ళీ సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇందులో మనకి డ్యూయల్ ప్రింట్ ఆప్షన్ అయితే లేదు, అంటే ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. బట్ ఏదైతే ఇప్పుడు చెప్పానో HP 670 ఆల్-ఇన్-వన్ ప్రింటర్, ఇందులో మనకి డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా ఉంది. సో డూప్లెక్స్ ప్రింటింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ మనకి ఒక 10 pages ఉందనుకోండి, ఈ 10 pages ప్రింట్ని మీరు ఇచ్చుకునేటప్పుడు సేమ్ మనకి 5 పేపర్స్లోనే బోత్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడాను మనం ప్రింట్ ఇచ్చుకునేటట్టు అవకాశం ఉంటుంది. సో ఇది మనం రొటేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే మన ఒక వైపు ప్రింట్ అయ్యాక రివర్స్లో కూడాను పేపర్ తీసుకుని సెకండ్ టైం కూడాను ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకే పేపర్లో మనకి బోత్ సైడ్ ప్రింట్ అనేది వస్తుంది డూప్లెక్స్ ప్రింటింగ్ వల్ల. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్రింటర్లో. ఇది కూడా మనకి స్కాన్, ప్రింట్, కాపీ ఆప్షన్స్తో వస్తుంది, వైఫై ఎనేబుల్డ్ వస్తుంది. అండ్ అలాగే మేజర్ ప్లస్ పాయింట్ ఇందులో డూప్లెక్స్ ప్రింటింగ్, అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 17,999, అంటే అప్రాక్స్గా 18,000 వరకు కూడాను అమెజాన్లో మనకి చూపించడం జరుగుతుంది. సో ఈ ప్రింటర్స్ అన్నీ కూడాను మనకి హోమ్ యూసెస్ కానీ, లేదంటే ఎవరైతే ఆఫీస్ పర్పస్లో అంటే స్మాల్ స్కేల్ ఆఫీసెస్ కానీ, లేదంటే పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, లేదంటే ఏదైనా స్మాల్ స్కేల్ బిజినెసెస్ కానీ ఇట్లాంటికి కూడాను ఈ ప్రింటర్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్పస్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఏ ప్రింటర్ సూట్ అవుతుందో కూడాను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ ప్రింటర్స్ యొక్క లింక్స్ అన్ని కూడాను డిస్క్రిప్షన్లో అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకోవట్లయితే ఈ లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేయడం వల్ల మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.